శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైశ్వరా విశ్వదత్తా సురభ్యక్షిత మాతృభ్యర్థిత్వం గురుప్రసాది కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే 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 నమః నమః పార్వతీపదే హర హర మహాదేవ. తర్వాత యజ్ఞ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది దంపతులు ఉన్నారో వాళ్ళందరూ ఆ యజ్ఞగుండ దగ్గర అలంకరణ చేసిన దగ్గర కింద ఆసనాలు వేసుకుని కూర్చోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అసలు మండలోత్సవం అంటే ఏందో తెలుసా మీకు? తెలది. పంతులు వచ్చిండు, మనం పూజ చేస్తున్నాం, కూర్చున్నాం. అసలు మండలోత్సవం అంటే ఏంది అన్నది ఫస్ట్ మీకు తెలియాలన్నట్టు వల్ల మరి మనం చేసే పూజ ఏంది? మండలోత్సవం. మండలోత్సవం అంటే 41వ రోజు అన్నట్టు. ఈ శివుణ్ణి మనం ప్రతిష్టాపన చేసిన తర్వాత ఆ రోజు శాశ్వతంగా ప్రతిష్టాపన కాలేడు శివుడు. ఏ దీక్ష పట్టినా ఆ రోజు మామూలుగా మనము విగ్రహాన్ని పెట్టి యంత్రం పెట్టినట్టే. పవర్ వచ్చేది మొత్తం కూడా ఇవాళ 41వ రోజు నాడే ఈ ఏదో ఆగమానం లేఖనం పెట్టిన జరిగింది. ఇది కాదన్నట్టు 41వ రోజు ఇప్పుడు శివ దీక్ష పట్ల 41 రోజు, హనుమాన్ దీక్ష పట్ల 41 రోజు, రాముడి దీక్ష పట్టు, వెంకటేశ్వర స్వామి పట్టు ఏ రోజైనా 41వ రోజు అనేది ముఖ్యమైనన్నట్టు. ఈ మండలోత్సవం అంటే ఏంటంటే ప్రతిరోజు శివుడికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవం. రక్ష రక్ష పరమేశ్వరః. ఆత్మప్రదక్షిణ నమస్కారం పరికల్పయామి, మంత్రపుష్పాక్షిదాన్ సమర్పయామి, సాష్టాంగ నమస్కారం సమర్పయామి. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ మురారీ ప్రియా చందధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్యస్వరూప నిరూపాక్ష దక్షగ్వనాదం సకాదేవ నీదైన తత్వం భావించి బుద్ధి ప్రధానం బుద్ధి జ్ఞానం అధ్యాత్మయో సర్వక్రియా కారణం భంచునానా ప్రకారం ఫులన్ బుద్ధివంతులు విచారించుచు నిన్ను భారంతరీశాన సర్వేశ్వరా సర్వ సర్వాత్మ సర్వాత్మ నిర్వికారా ప్రభా భవానీపతి నీవు లోకత్రయవర్తనంబులం మహీమాయుతత్వ సోమార్తతోయంబులం దేశి గావించి సంసార చక్ర యంత్రవాహింద వైతాది దేవా మహాదేవ నిత్యం భునత్యంత యోగ స్థితి నిర్మలాజ్ఞాన దీప ప్రభజ్వాల విధ్వంస విస్తార సంసారమాయాంధకారీ జిత క్రోధరాగాదిదో నీలకంఠేశ్వర స్వామి శాశ్వత స్థిర ప్రతిష్ట గురువంతు. ఫస్ట్ బొటన వేలు చూపుడు వేలు ఇట్లా పట్టుకోవాలి అనుని ఓ బొటన వేలు చూపుడు వేలు అంగుష్టాభ్యాం నమః. రెండో వేలు తర్జనీభ్యాం నమః. మధ్యమాభ్యాం నమః. అనామికాభ్యాం నమః. కనిష్ఠికాభ్యాం నమః. హరపుష్టాయ నమః. హృదయాయ నమః. శిరసే స్వాహా. శిఖాయై వషడో నేత్రాయ ఔషధో అస్త్రాయ భటో దిగ్బంధః ధ్యానో ఓం శివ శివేతి 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 మా భవ భవేతి 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 మా హర హరేతి 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 మా నిరంతరము. ఇప్పుడు లింగంకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవయవం అనేది పుట్టి నిజమైన ప్రతిష్టాపన ఇవాళ జరిగిందన్నట్టు. మండలోత్సవ స్థిర ప్రతిష్ట గురువంతు. దేవుడు ఎప్పుడు వేడి వేడి ఉంటారు కాబట్టి అందుకే 41 కలశాలతోని అభిషేకం అనేది ఈ రోజు చేశారు. ఆ దేవుడు ఇంకా వేడి వేడి ఉంటారు కాబట్టి ఇప్పుడు శాంతి యజ్ఞం చేసి
తర్వాత అందరూ ఒక్కొక్క కుండ తీసుకొని గుడి చుట్టూరుగా ప్రదక్షిణాలు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రౌండ్ నువ్వు ఒక చుట్టూ తిరిగి పక్క ఛాయ్ తీసుకో అట్లా తిరిగి దేవుళ్ళ మీద అభిషేకం చేయాలంటే అందరు ఎక్కడ దగ్గర Shiva.